కూడా అదే. శ్యామ్ ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాటా పేరుతో డ్రామా ఆడి ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ స్టేజ్ దాటిపోయింది. తను అక్కడి వరకు తెచ్చుకుంది. ఇక ఆలోచించే సమస్య లేదు. ఇక ఉపేక్షించేది ఉండదు. తక్షణవది ఇల్లు విడిచి వెళ్ళిపోవడమే మంచిది. నేనుండడమే జరుగుతుందమ్మా. నన్ను వెళ్ళిపోమని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. నేను చేస్తున్న కోణం మీకు తప్పుగా అనిపించినా అది రైట్ అన్నది మీకు త్వరలోనే తెలుస్తుంది. నువ్వేమిటో ఇంకా ఏం తెలియచెప్తావు? నీ రంగేమిటో నీ ద్వారానే తెలిసిన తర్వాత త్వరలో ఇంకే తెలియజేస్తావు. ఇంతకు మించినవి ఇంకా చూపిస్తావా? అవన్నీ మేము చూడాలా? అంత కర్మ మాకేం పట్టలేదు. నిన్నింకా భరించాల్సిన అవసరం కూడా మాకు లేదు. నువ్వేదో చేస్తావని భయపడే స్థాయి నాది కాదు. ఇంకా నువ్వు ఇక్కడే ఉండి నీ ఇష్టానికి నువ్వు చేస్తూ పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను అసమర్థురాలి కాదు. వజ్రపాటి సావిత్రమ్మని. నేను కన్నెర చేయకముందే వెళ్ళిపో, వెళ్ళిపో. తను వెళ్ళదు నాయనమ్మా. నీ అలు చూసుకునేరా అదలా రెచ్చిపోతుంది. నా పెద్దరికానికి ఇంత గౌరవం ఇస్తుంది. నా గౌరవం కోసం పాటుపడే నీకు నా మర్యాద కాపాడే అవసరం లేకుండా చేస్తుంది. ఇన్ని అబద్ధాలాడి ఇంత మోసం చేస్తున్నా ఇది నీకు కనిపించట్లేదు. ఒరే, ప్రేమ గుడ్డిదై ఉండొచ్చు, మనసలా కాకూడదురా. నిన్నింత మనిషిని చేసిన నన్ను మర్చిపోకూడదురా. రెండేళ్ల ప్రేమ కోసం 25 ఏళ్ల మమకారాన్ని పోగొట్టుకోకూడదురా.
నీలాంటి దానికోసం. నన్ను వదులుకోకూడదు. అది కాదు నాయనమ్మా, నేను చెప్పేది విను. నాకు నువ్వెంత ముఖ్యమో తను. ఆగిపో! అక్కడితో ఆగిపో. నేనే నీకు ముఖ్యం. ఇది కాదు. ఇంకా చూస్తావే? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళనమ్మా. నార్మల్. నన్ను అలా పిలవకో, కంపరంగా ఉంది. వెళ్ళిపో. వెళ్ళేదాన్నే అయితే ఇన్ని రోజులు ఉండను కదా. ఈ రోజుతో నువ్వు ఇక్కడ ఉండకూడదు. రేపటి రోజున నిన్నిక్కడ చూడకూడదు. నీ వాటా నీకు డబ్బు రూపంలో వచ్చి పడుతుంది. పో. డబ్బు కోసం అమ్మమ్మ నేను ఇంత చేసింది? అవును, డబ్బు కోసం ఎందుకు చేస్తావు? నా వంశాన్ని సర్వనాశనం చేసి నువ్వు నీ తల్లిదండ్రులతో ఆనందంగా ఉండడానికి చేస్తావు. కాదమ్మమ్మా. అవును అని నీకు నువ్వుగా ఎప్పుడు ఒప్పుకున్నావు? నిజం అది, నాకు తెలుసు. అది అబద్ధమని ప్రూవ్ చేస్తాను. నీ జీవితమే ఒక అబద్ధం, నువ్వే ఒక అబద్ధం. నువ్వు ప్రూవ్ చేసేది కూడా అబద్ధం అవుతుంది. నిజమేలా అవుతుంది? తండ్రికి తగ్గ కూతురుగానే పుట్టావు, ఆ రక్తానికి తగ్గట్టుగానే అలాగే పెరిగావు. ఇక నీ ఆటలు సాగనివ్వను. నీ తండ్రి వల్ల నాకు జరిగిన నష్టాన్ని నీ వల్ల మళ్ళీ ఇంట్లో జరగనివ్వను. నీ నీడ కూడా నా కుటుంబం మీద పడనివ్వను. నీ మీద జాలి చూపించను, కనికరం కూడా కురిపించను. ఇంకా పోనీలే పాపం అనే దయలేదు. నువ్వు చేసిన పాపానికి నిన్ను పంపించడమే ఇంకా మిగిలింది. వెళ్ళిపో. వెళ్తాను. కానీ ఇప్పుడు కాదు. మేమే తప్పు చేయలేదని నీకు తెలిసాక వెళ్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నేను అన్నదాన్ని నేను ఇక్కడ లేనట్టే లెక్క. నేను చచ్చినట్టే లెక్క. నాయనమ్మా, ఏంటా మాటలు? ఇవి మాటల వరకే పరిమితం కాదురా. నా మాట కాదని అది ఇంకా ఇక్కడే ఉంటే నేను అన్నంత పని చేస్తాను. నేను చేస్తాను. మా శవయాత్ర చేసి మీరు సంతోషంగా ఉండండి. నాయనమ్మా, ఇక మాటలు అనవసరం. దానికే అంతుంటే నాకెంత ఉండాలి? నేను పట్టిన పట్టు విడవనని నీకు తెలుసుగా.
నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను చావడానికైనా సిద్ధమే. నేను చచ్చిపోయినా నా మాటైనా బతికుంటుంది అనుకుంటాను. నాకది చాలు. మీకేం కావాలి? ఉంటుందా? వెళుతుందా? నువ్వు ఆపుతావా? ఆగుతావా? వెళ్తానమ్మా. వెళ్తాను. నిజమేది అని చెప్పలేని పరిస్థితి నాది. నన్ను నమ్మలేని స్థితి నీది. తప్పు నీది కాదమ్మమ్మ, నాది. నా సిచ్యువేషన్ అలా ఉంది. ఏదైతే చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళకూడదనుకున్నాను, చేసే వీలు లేకుండానే వెళ్ళిపోతున్నాను. డెస్టినీ అలా ఉంది. నా తల రాసుంది. నువ్వు నిండు నూరేళ్ళు ఉండాలమ్మమ్మ. మధ్యలో వచ్చిందని నేను మధ్యలోనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానమ్మమ్మ, వెళ్ళిపోతాను. మరి వెళ్ళు. ఇంకా ఉన్నావే? నీ మాటలకి కరిగి ఉండమంటారనుకుంటున్నావా? నువ్వనుకున్నట్లు నేను అనుకోను. భయపడకు, వెళ్ళిపోతాలే. నీకెవరు భయపడతారులే గాని వెళ్ళు. వచ్చిపోయే వానల్లే నీవైనావే, నేనేమో నేలల్లే ఉన్నాలే. చూస్తూనే మారేటి కాలమే నీవే, నేనేమో ఆగున్నా నింగేలే. నీ ప్రేమనే మించిన పంచనాను కోరితే నా గుండెనే చీల్చిన నీలో మౌనమే మాట్లాడితే గాయమే మానేనే. చూసింది చాలు, ఇక దయచేయి. తిరిగి కంటే ఎంతో ప్రేమ ప్రేమ హే సమత, ఆగు. ఆ తాళి
తాళి ఇచ్చేసి వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? నా సూర్య కట్టలేదు కదా, కట్టనిది ఇక కట్టని ఆ తాళు నీ మెళ్ళ ఎందుకో? బయట చెప్పుకొని మమ్మల్ని బజార్కి ఈడ్చడానికి కాకపోతే తీసేయ్. సామాన్య, ఇది నీకు అవసరం లేని విషయం. నేనే వెళ్ళిపోతున్నప్పుడు ఈ తాళితో నీకు ఇష్యూ ఏంటి? నువ్వే ఇష్యూ ఇక చేయకూడదని. నిన్ను నమ్మేదెవరు? నేను చెయ్యాలి అనుకుంటే ఈ తాళి తీసినంత మాత్రాన మరో తాళిని వేసుకోలేనా? ఈ లాజిక్ మిస్ అవుతున్నావే. హ, నీ మ్యాజిక్లు నా దగ్గర చూపించొద్దు. నువ్వు మా గడప దాటేది నీ మెళ్ళో తాళి లేకుండా ఉంటేనే. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తీసేయ్. వద్దులు. తెంచి అప్పుడు వదులుతా. చంపేస్తాను. చూసారా గ్రాండ్మా, అది నన్ను ఎలా కుట్టిందో? సూర్య కట్టాడని అది కట్టుకున్న తాళినే తీనివ్వడం లేదంటే సూర్యనది వదలదనిగా అర్థం. ఇప్పుడు నా గతేంటి గ్రాండ్మా? అమ్మమ్మ, అర్థమైంది. నీకర్థం కానిదేమిటంటే రేపే రేపే నా మనవడికి సామాన్యకి పెళ్లి. నేను చేసుకోను నాయనమ్మా. చేస్తాను. నేను ఇక్కడుండి ఏం చేస్తాను? నేను చేస్తాను.